మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అనంతపురం ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ ఎక్స్ అకౌంట్ హ్యాక్ అయింది. పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ చిత్రంపై దగ్గుబాటి ప్రసాద్ పేరుతో వరుస ట్వీట్లు రావడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. పవన్ కళ్యాణ్ సినిమాను దగ్గరుండి రిలీజ్ చేద్దామనుకున్న టికెట్ల కోసం 1000 మంది ఫోన్ చేశారు అని హ్యాకర్ ట్వీట్ చేశాడు. అనంతపురం అంతా మన కంట్రోల్లోనే ఉంది, మనల్ని ఎవడు ఆపేది అంటూ చేసిన ట్వీట్లు వైరల్ అయ్యాయి. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అనంతపురం ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ ఎక్స్ అకౌంట్ హ్యాక్ అయింది. పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ చిత్రంపై దగ్గుబాటి ప్రసాద్ పేరుతో వరుస ట్వీట్లు రావడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. పవన్ కళ్యాణ్ సినిమాను దగ్గరుండి రిలీజ్ చేద్దామనుకున్న టికెట్ల కోసం 1000 మంది ఫోన్ చేశారు అని హ్యాకర్ ట్వీట్ చేశాడు. అనంతపురం అంతా మన కంట్రోల్లోనే ఉంది, మనల్ని ఎవడు ఆపేది అంటూ చేసిన ట్వీట్లు వైరల్ అయ్యాయి. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అనంతపురం ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ ఎక్స్ అకౌంట్ హ్యాక్ అయింది. పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ చిత్రంపై దగ్గుబాటి ప్రసాద్ పేరుతో వరుస ట్వీట్లు రావడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. పవన్ కళ్యాణ్ సినిమాకు దగ్గరుండి రిలీజ్ చేద్దామనుకున్న టికెట్ల కోసం 1000 మంది ఫోన్ చేశారు అని హ్యాకర్ ట్వీట్ చేశాడు. అనంతపురం అంతా మన కంట్రోల్లోనే ఉంది, మనల్ని ఎవడు ఆపేది అంటూ చేసిన ట్వీట్లు వైరల్ అయ్యాయి. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి రవితేజ లైవ్ ద్వారా అందిస్తారు. రవితేజ, చెప్పండి, ఏంటి వరుస వివాదాల్లో చిక్కుంటున్నారు ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్? అది మరీ ముఖ్యంగా సినిమా సంబంధించినటువంటి యాక్టర్ల వివాదంలోనే చిక్కుకుంటున్నారు. అతని అకౌంట్ హ్యాక్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. దీని నుంచి అనంతపురంలో ప్రస్తుతం పరిస్థితులు ఏంది, ఏమంటున్నారు? దగ్గుబాటి ప్రసాద్ ఏమంటున్నారు? అక్కడ ఉన్నటువంటి ఎవరైతే టీడీపీ శ్రేణులు కానీ ఇటు పక్క జనసేన అభిమానులు కానీ ఏమంటున్నారు దీని గురించి? ఏదైతే అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ అయితే ఉన్నారో వరుస వివాదాల్లో చిక్కుంటున్నారని చెప్పొచ్చు. ఏదైతే గత కొంతకాలంగా జూనియర్ ఎన్టీఆర్ మూవీపై వార్ మూవీపై తాను మాట్లాడినట్లు సోషల్ మీడియాలో ఒక ఆడియో వైరల్ అయింది. అది ఎంత పెద్ద దుమారం వేగిందో 2 తెలుగు రాష్ట్రాల్లో కాదు దేశవ్యాప్తంగా కూడా ఎన్టీఆర్ అభిమానులు తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇదే సందర్భంలో ఈ రోజు ఏదైతే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా కూడా రిలీజ్ అయింది. ఈ నేపథ్యంలోనే ఆ పవన్ కళ్యాణ్ సినిమాకు సపోర్ట్ చేయాలంటూ కూడా ఆ దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ ఏదైతే తన ఎక్స్ అకౌంట్ లో ట్వీట్ చేసినట్లు కూడా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి కూడా ఇప్పటికే అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ ని మెగా9 టీవీ సంప్రదించడం జరిగింది. అయితే ఇందుకు సంబంధించి కూడా ఎమ్మెల్యే తన ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయిందని చెప్పేసి మెగా9 టీవీతో చెప్పాడు. అయితే ఇది కావాల్సిందిగానే ఎవరో రాజకీయ దురుద్దేశంతోనే
నా మీద ఇటువంటివన్నీ చేస్తున్నారని చెప్పారు. గతంలో కూడా ఎన్టీఆర్ విషయంలో కూడా దగ్గుపాటి వెంకటేశ్వర చెప్పారు. అయితే ఏదైతే ఈ రోజు తెల్లవారుజాము నుంచి కూడా ఓజీ ప్రీమియం షోలు పడ్డాయి అనంతపురంలో. ఆ అనంతపురం అంతా మన కంట్రోల్లోనే ఉంది. ఆ పవన్ కళ్యాణ్ సినిమాకు ఎటువంటి ఆటంకాలు లేకుండా ముందరుండి దగ్గరుండి నేనే చూసుకుంటున్నా అని చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ క్రేజ్ చూస్తుంటే తనకు మతిపోతుందని, గంటకి 1000 కాల్స్ వస్తున్నాయని టికెట్స్ కోసం. ఎక్కడ కూడా టికెట్స్ కూడా దొరకని పరిస్థితి ఉందంటూ కూడా దగ్గుబాటి వెంకటేశ్వర ట్విట్టర్ లో అవి వైరల్ అవుతున్నాయి. ఏదైతే పవన్ కళ్యాణ్ గారు సినిమా చూడడం జరిగింది 12 సంవత్సరాల క్రితం ఒక తుఫాన్ చూశాను, మళ్ళీ ఇప్పుడే అంతకంటే పెద్ద తుఫాన్ చూశానంటూ కూడా ట్వీట్ లో అందులోపుంది. మరోవైపు మంత్రి నారా లోకేష్ పవన్ కళ్యాణ్ మూవీ ఎలా ఉంది, ఇబ్బందులు లేకుండా ఆటంకం లేకుండా వైభవంగా జరుగుతున్నాయి, 10 రోజుల ముందే దసరా పండగ వాతావరణం వచ్చేసిందని చెప్పేసి అనంతపురం మొత్తం తన కంట్రోల్లోనే ఉంది, మనల్ని ఎవరు ఆపేదంటూ కూడా దగ్గుబాటి ఎక్స్ లో పేర్కొన్నట్లు కూడా కొన్ని స్క్రీన్ షాట్లు అయితే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఎవరో తన ట్విట్టర్ అకౌంట్ ని హ్యాక్ చేసి ఈ విధంగా దుష్ప్రచారాలు చేస్తున్నారని చెప్పారు. తాను అమరావతిలో చెప్పిన అసెంబ్లీ సెషన్స్ లో ఉంటే తాను అనంతపూర్లో ఎలా ఉంటా అంటూ కూడా ఇప్పటికే ప్రశ్నించారు. దీనిపైన పోలీసులకు కూడా ఎమ్మెల్యే ఫిర్యాదు చేసినట్టు తెలుస్తుంది. దీనిపైన వెంటనే విచారణ జరిపి తన అకౌంట్ ని ఎలా హ్యాక్ చేస్తారు, ఇలాంటి ప్రచారాలన్నీ ఎవరు చేస్తున్నారంటూ కూడా ఇప్పటికే పోలీసులకి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తుంది. రహీం, అంటే రవితేజ ఓవరాల్గా అక్కడ చూస్తుండే పరిస్థితులు మాత్రం వాస్తవంగా హ్యాక్ అయినట్టే అర్థమవుతోంది. ఎందుకంటే సినిమాని పొగట్టమో లేకపోతే సినిమా పవన్ కళ్యాణ్ నటించిన చిత్రాన్ని పాజిటివ్గా మాట్లాడటం ఉండాలి. కాకపోతే మీరు ఆ ట్వీట్లో ఒకసారి గమనించండి, అన్ని వివాదాస్పదంగా ఉన్నాయి. టైప్ చేసినటువంటి లెటర్స్ కూడా పవన్ కళ్యాణ్ని పొగుడుతూనే, పవన్ కళ్యాణ్ సినిమా గురించి చెప్తూనే, టికెట్ల కోసం అవసరం అంటూనే ఆ వరుస ట్వీట్లు చూడండి. కింద మళ్ళీ దానికి సంబంధించి వివాదావసరమైన వ్యాఖ్యలు, తాతల పేర్లు అంటూ అవి ఇవి అవి చూస్తూ ఉంటే దాన్ని బట్టి యాక్చువల్గా హ్యాక్ అయ్యి ఏదో దీని వెనక మాత్రం పెద్ద రాజకీయ కుట్ర జరుగుతుంది అనేటువంటి అనుమానాస్పదం కూడా ఉన్నటువంటి వార్తల నేపథ్యం చూస్తూ ఉంటే అర్థమవుతా ఉంది. ఏమంటారు? ఎస్ రహీం, ఏదైతే ఖచ్చితంగా మీరు అన్నది నిజమే. ఎందుకంటే వివాదాస్పదంగా ఏదైతే జూనియర్ ఎన్టీఆర్ విషయంలో కూడా గతంలో వార్ మూవీ టైంలో కూడా ఈ వివాదాస్పద వ్యాఖ్యలు బయటకు వచ్చాయి. ఇప్పుడు ఆ దగ్గుబాటి వెంకటేశ్వర ట్విట్టర్ లో కూడా టికెట్లు గంటలోపే అయిపోతున్నాయి, ఇదేంటి క్రేజ్ పవన్ కళ్యాణ్ అంటూనే కొంతమంది ఉన్నారు. తాతల పేర్లు చెప్పుకొని, అలాగే మా పార్టీ టీడీపీ పేరు చెప్పుకొని టికెట్లు అమ్ముకునే వాళ్ళు కూడా ఉన్నారని చెప్పి వివాదాస్పదమైన ట్వీట్లు కూడా ఇందులో మనకి స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఏదైతే ఎన్టీఆర్ కి టీడీపీ పార్టీకి మధ్య వార్ జరుగుతుందని చెప్పేసి కూడా కొంతమంది బయట సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. అందుకు బలం చేకూరుస్తూ దగ్గుపాటి వెంకటేశ్వర ట్వీట్ లో కూడా ఈ విధమైన ట్వీట్లు కూడా చేశారు. ఇంకోటి మంత్రి నారా లోకేష్ ను కూడా ఏకవచనంతో సార్ లోకేష్ అనే ఏకవచనంతో కూడా ఇక్కడ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఇది స్పష్టంగా తెలుస్తుంది. ఈ విషయంలో దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ ఈ ట్వీట్లు చేయలేదని, ఖచ్చితంగా తన అకౌంట్ హ్యాక్ అయిందని చెప్పేసి స్పష్టంగా తెలుస్తుంది. ఏదైతే అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో తన రాజకీయ ఎదుగుదలను చూడలేక కొంతమంది ఈ విధంగా చేస్తున్నారా ఏంటి అన్న దానిపైన కూడా విచారణ చేపట్టాలని చెప్పేసి గతంలో కూడా దగ్గుపాటి ఇప్పటికే తెలియజేశారు. గతంలో పార్టీ ఆఫీసుకు కూడా అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో జరుగుతున్న విషయాలపైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి కూడా తీసుకెళ్లిన పరిస్థితి ఉంది. అయితే ఈ ట్వీట్లన్నీ కూడా ఏదైతే అకౌంట్ ఉందో ఈ అకౌంట్ ని కూడా ఎవరు హ్యాక్ చేశారు అంటే రాజకీయంగా దాన్ని ఇబ్బంది పెట్టేకి పొలిటీషియన్స్ అలా సంబంధించిన వాళ్ళు ఎవరైనా హ్యాక్ చేస్తారా, లేకుంటే జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు సంఘాలు కావచ్చు, అభిమానులు కావచ్చు, వీళ్ళు ఎవరైనా హ్యాక్ చేసి ఈ విధంగా వివాదాస్పద ట్వీట్లు చేస్తున్నారా అనేది పోలీసులు దర్యాప్తులో తేల్స్తుంది. రాహిం, అంటే రవితేజ ఇక్కడ ఒక చిన్న విషయం మీరు గమనిస్తే, గతంలో జూనియర్ ఎన్టీఆర్ విషయంలో ఏదైతే వివాదాస్పదంగా మాట్లాడారు అన్నప్పుడు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు చేసినటువంటి హంగామా అంత ఇంత కాదు. కేవలం అనంతపురం కాకుండా అనంతపురం జిల్లా వ్యాప్తం కూడా అభిమానులు భారీ ఎత్తున వచ్చి అతని ఇంటిని ముట్టడించినటువంటి పరిస్థితులు మనం ఆ రోజు చూసాం మనం. అది ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ విషయంలో హ్యాక్ అయినట్టు వాళ్ళు నమ్ముతున్నారా, లేక వాళ్ళు కూడా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు తొందరపడి ఏమన్నా స్టేట్మెంట్లు ఇస్తున్నారా? అలాంటి వాతావరణం ఉంది అక్కడ అనంతపురంలో. ఇప్పటి వరకు అయితే అనంతపురంలో ఎటువంటి ఇబ్బందులు లేదు. అయితే జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కావచ్చు, అలాగే టీడీపీ అభిమానులు, దగ్గుపాటి ఎమ్మెల్యే ప్రసాద్ అభిమానులు కూడా దీని మీద ఎటువంటి కూడా కామెంట్ ఇప్పటి వరకు చేయలేదు. మరోవైపు ఎమ్మెల్యే మాత్రం అసెంబ్లీలో సెషన్స్ లో ఉన్నారు. మెగా 9 టీవీ ఏదైతే కాల్ చేసి మాట్లాడినప్పుడు కూడా తన అకౌంట్ హ్యాక్ అయింది, ఇక్కడ నేను అసెంబ్లీ సెషన్స్ లో ఉన్నాను అని చెప్పేసి కూడా చెప్పారు. దీని మీద పూర్తి స్థాయి విచారణ కూడా చేపట్టామని చెప్పారు. మరోవైపు ఇక్కడ కూడా అనంతపురంలో కూడా చాలా ప్రశాంత వాతావరణం అయితే ఉంది. దీనిపైన ఎవరు కూడా ఎటువంటి కామెంట్స్ కూడా చేయకూడదని చెప్పేసి పైనుంచి వచ్చినట్లు సమాచారం ఉంది. ఎందుకంటే
మూవీస్ ఏదైతే సినీ హీరోస్ పొలిటికల్ అంతా కూడా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు. ఇది అంతా సినీ ఇండస్ట్రీ అలాగే రాజకీయాలు అన్ని ముడిపడి ఉండడంతో చాలా సెన్సిటివ్. ఏ చిన్న విషయం మాట్లాడినా కూడా అది మరి వేరే విధంగా రాజకీయ దుమారం రేగే అవకాశాలు ఉన్న నేపథ్యంలో, ఎందుకంటే గతంలో ఎన్టీఆర్ విషయంలో కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా పెద్ద ఎత్తున కూడా కర్ణాటక ఇటు అన్ని చోట్ల కూడా పెద్ద ఎత్తున అభిమానులు తీవ్రమైన ఆందోళన చేశారు. గతంలో దగ్గుబాటి వెంకటేశ్వర కార్యాలయంలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అభిమానులు చాలా మంది వచ్చి ముట్టడించిన పరిస్థితి ఆ రోజు మనం ప్రత్యక్షంగా చూసాం. కాబట్టి ఇలాంటి విషయాలు చాలా సెన్సిటివ్ విషయాలు. ఇలాంటి విషయాల్లో కూడా ఎవరు ముందుగా నోరు జారుకోకుండా ముందుగానే పైనుంచి ఆదేశాలు కూడా వచ్చినట్లుంది. ఏదైతే తన అకౌంట్ హ్యాక్ అయిందని ఇప్పటికే దగ్గుపాటి చెప్పినప్పటికీ దాని మీద పూర్తి విచారణ జరిగిన తర్వాత నిర్ణయాలు తీసుకోవాలని చెప్పేసి కూడా తెలుస్తోంది. రహీం. రైట్ రవితేజ, రైట్. థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.